హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మే 1వ తారీఖున పంపిణీ చేయబోతున్న పెన్షన్ల విషయమై మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతున్నారండి. సో ఈ మే నెలలో ఏవైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో ఆ పెన్షన్లకు సంబంధించి మనకు ఈ నెలలో కూడా మనకు ఎలక్షన్స్ ఉన్న కారణంగా మనకు పెన్షన్లు అనేది ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వడం జరగదండి. సో ప్రతి ఒక్కరు కూడా సచివాలయానికి వెళ్ళాల్సి ఉంది. మనం గమనించినట్లయితే మనకు మే 13వ తారీఖున ఎలక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత జూన్లో మనకు కౌంటింగ్ ఉంటుంది, అదే రోజు అనౌన్స్మెంట్ ఉంటుంది. సో మనకు చూసుకున్నట్లయితే కనుక గత నెలలో ఏప్రిల్ నెలలో ఏ విధంగా అయితే మనం పెన్షన్లు తీసుకున్నామో సచివాలయానికి వెళ్ళి అక్కడే తీసుకోవాల్సి వస్తుంది. సో సచివాలయంలో సెక్రటరీస్ ఉంటారు కదా, వాళ్ళైతే పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ అలాగే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారో, ఎవరైతే పెన్షన్స్ వెళ్ళి తీసుకోవడానికి ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారండి సెక్రటరీస్. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్లు అయితే పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే మేనిఫెస్టో ఇంకా విడుదల చేయలేదు కాబట్టి మేనిఫెస్టోలో పెన్షన్ పంపిణీ చేస్తారా లేదా అని తెలియాల్సి ఉంది. అలాగే మనం గమనించినట్లయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అయితే మేనిఫెస్టో విడుదల చేశారు. ఇప్పుడు ఏవైతే 3,000 రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయబడుతున్నాయో టీడీపీ అధికారంలోకి వస్తే కనుక 3,000 పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వారికి సంబంధించి చూసుకున్నట్లయితే 6,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకు ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోయినా మరొక నెలలో 2 నెలలకు సంబంధించిన పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. సో మే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సచివాలయాలకు వెళ్ళి పెన్షన్లు అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ప్లస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.